సో హాయ్ గైస్. సో ఈరోజు ఫస్ట్ టైం ఫేస్ క్యామ్తో వీడియోస్ చేస్తున్నాం. సో ఇక నుంచి ప్రతిరోజు కూడా ఇలానే వస్తాయి. సో రోజు రోజుకి డెవలప్ చేద్దాం. అంతకంత మీరు సపోర్ట్ చేయండి చాలు. సో ఈరోజు డైలీ ఫోర్కాస్ట్ వీడియో మనం చూద్దాం, ఓకేనా? సో ఈరోజు మనం డైరెక్షన్ ఎవరి వైపు ఉండిపోతున్నాం, డైలీ పరంగా, వీక్లీ పరంగా. సో ఈ వీక్ మొత్తం ఎలా ఉండిపోతున్నాం, సో ఈ డే మనం ఎవరి డైరెక్షన్ ఉంటాం ఏంటంటే మనం చూద్దాం, ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే చెప్పానో సేమ్ ఇది కూడా అంతే, కొత్తగా ఏం కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తెలుసుకుంటారని చెప్పాను, ఓకే? అలాగే ఛానల్ వీడియో కంప్లీట్ అయ్యాక మీరు చూసి మీకు ఒకవేళ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఓకేనా? సో ఇంక స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ మనమైతే గోల్డ్ చార్ట్లో ఉన్నాం, ఓకేనా? సో ప్రజెంట్ గోల్డ్ చార్ట్లో ఉన్నాం వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనం ప్రజెంట్ లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాం, ఏదైతే ఈ ఎఫ్ఈజీ ఉంది కదా, సో ఎఫ్ఈజీలో మనకి రియాక్షన్ ఇచ్చింది. సో మనం ఈ ఎఫ్ఈజీ అంటే మనకి ఐఆర్ఎల్. సో ఈ ఐఆర్ఎల్లో మనకి కన్ఫర్మేషన్ అయింది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈఆర్ఎల్, ఓకేనా? సో మనం ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేసాం, ఈఆర్ఎల్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ప్రజెంట్ ఈ మధ్యలో మనకు ఒక వాల్యూమ్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ వీక్ ఏదైతే ప్రీవియస్ వీక్ ఉందో, ప్రీవియస్ వీక్ ఏం చేస్తుంది ఎగ్జాక్ట్గా ఏదైతే వాల్యూమ్ బ్యాలెన్స్ బ్లాక్ని మనకి రిజెక్ట్ అయ్యి క్లోజ్ ఇచ్చింది. ఒకవేళ దీని పైన క్లోజ్ ఇస్తే మనం హ్యాపీగా ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా బులిష్ ఉంటాం. ఇక్కడ ఒకవేళ దీని మీద ఒకవేళ బ్రేక్ చేసి క్లోజ్ ఇస్తే మనం ఇక్కడ నుంచి బులిష్గా ఉండగలం. కానీ ప్రజెంట్ వీక్ చూసుకుంటే మనకి ప్రొఫైల్ ఒక్కటే కన్ఫర్మ్ చేయాలి. గోల్డ్ అయితే మాత్రం ప్రొఫైల్ మీకు క్లారిటీగా కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు మీరు ఏ డైరెక్షన్ ఉంది ఫైనల్ అవ్వాలి. కానీ డైలీ పరంగా మీరు చూసుకుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు డైలీలో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ అనాలిసిస్లో మీకు ఇక్కడ వరకు ఇది హంట్ చేస్తుంది అని చెప్పుకొని గుర్తుందా? సో ఫస్ట్ మనకి ఇది హంట్ చేస్తుంది, తర్వాత ఈ లిక్విడిటీ మొత్తం వచ్చి ఇక్కడ ఐఆర్ఎల్ ఉంది. సో ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ఐఆర్ఎల్ ఉందో అది హంట్ చేస్తుంది అని చెప్పుకున్నాం, అదే జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏదైతే ఓవర్లాపింగ్ డిఫెన్స్ ఉందో అక్కడ నుంచి రిజెక్ట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేసేది, సో యాజ్ పర్ వీక్ పరంగా చూసుకుంటే పైనుంచి రిజెక్ట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈఆర్ఎల్కి వెళ్ళాలి మార్కెట్, ఓకేనా? కానీ యాజ్ పర్ ప్రజెంట్ వీక్ చూసుకుంటే మనకు మార్కెట్ డౌన్ సైడ్ ఉంది, ఓకేనా? వీక్ పరంగా. సో ఒకవేళ బై సైడ్ మనకి అంటే ఓవరాల్గా చూసుకుంటే అప్ సైడ్ కదా. సో ఇప్పుడు ఒకవేళ మనకి డౌన్ సైడే కానీ కన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనకి క్లాసిక్ ఎక్స్పెన్షన్ ప్రొఫైల్ ఆర్ మిడ్ వీక్ రివర్సల్ ప్రొఫైల్ కానీ ఏదో ఒక ప్రొఫైల్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్తాం. సో అప్పుడు ఈ లిక్విడిటీ, ఈ ఐఆర్ఎల్ ఇదంతా కూడా హంట్ చేస్తుంది. లేదు అలా కాకుండా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రొఫైల్ మనకి ఆపోజిట్లో ప్లాన్ చేసి ప్రొఫైల్ ఫామ్ చేస్తుంది అనుకోండి, సో అప్పుడు మనం అటువైపు ప్లాన్ చేస్తాం అనమాట, ఓకేనా? సో ప్రజెంట్ గోల్డ్ చూసుకుంటే డే పరంగా మనకి ఐఆర్ఎల్ నుంచి తీసుకుంది. బట్ మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ లండన్ సెషన్లో ఈ లెవెల్నైనా హంట్ చేయాలి, లేదంటే ఈ క్వాడ్రంట్ ఉంది కదా, సో క్వాడ్రంట్లో 0.5 లెవెల్ కానీ 0.25 లెవెల్ నుంచి మనకి మార్కెట్ రిజెక్ట్ అయ్యి లండన్ సెషన్లో లో క్రియేట్ చేస్తే సో అప్పుడు మనం ఇక్కడ నుంచి బై సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? సో అలా కాకుండా మార్కెట్ మనకి అలా ఫామ్ చేయకుండా మీకు రివర్సల్ కాకుండా కంటిన్యూషన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నుంచి సెల్ సైడ్ వెళ్తారు, ఓకేనా? అప్పుడు మీరు లిక్విడిటీ చూసుకుంటే ఫస్ట్ ఇదే ఏదైతే డైలీ లిక్విడిటీ ఉంది కదా, ఈ డ్రా లిక్విడిటీ, సో ఇదే మీ డ్రా లిక్విడిటీ. సో నెక్స్ట్ మీకు ఇదే వద్దే మనకి ఒకవేళ మనం ఇక్కడ నుంచి బై సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఐఆర్ఎల్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది. మనకు ఒక రివర్స్ మనకు ఆపోజిట్లో ఏముందంటే వీక్ ఉంది. సో అందుకే ఇప్పుడు ఈరోజు మీరు లండన్ సెషన్ కూడా క్లారిటీ వెయిట్ చేసి అప్పుడు మీ డైరెక్షన్ ఫైనల్ అవ్వండి, ఓకేనా? సో లండన్ సెషన్ ఏ ప్రొఫైల్ క్రియేట్ చేసింది, లండన్ రివర్సల్ ఫామ్ చేసిందా, లేకపోతే లండన్ నుంచి అంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కంటిన్యూషన్ ఇచ్చే కన్ఫర్మేషన్ ఇచ్చిందా ఏంటుంది చూసుకోండి, ఓకేనా? సో అది ఒకవేళ ఇక్కడ నుంచి మీకు లండన్ సెషన్ రివర్సల్ ఫామ్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ డ్రా లిక్విడిటీ ఇదనమాట, ఓకేనా? ఎందుకంటే ఈరోజు మండే కదా, మండే నార్మల్గా అయితే మనం ఏం చేస్తున్నాం చూసుకుని చేసుకోవాలి, ఓకేనా? మిగతా వీక్ మొత్తం మనం ప్లే చేసుకోవాలి. కానీ ఇప్పుడు మండే కూడా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, లండన్ సెషన్ ఏం చేస్తుంది ఇంపార్టెంట్, ఓకేనా? ఈరోజు ఏం చేస్తుంది చూసి దాన్ని బట్టి మీరు ఏమన్నది డిసైడ్ అవ్వండి, ఓకే? సో అదనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి కీ లెవెల్ ట్యాప్ ఇక్కడ నుంచి మన లండన్ రివర్సల్
ఫామ్ చేస్తే హ్యాపీగా మన డ్రాన్ లిక్విడ్ అయితే ఇది. ఓకే, లేదు అక్కడ ప్రొఫైల్ ఫామ్ చేయలేదంటే ఇది మన డ్రాన్ లిక్విడ్. వీక్ పరంగా చూసుకుంటే సెల్లింగ్లో ఉంది ప్రజెంట్, అది వీక్. ఎందుకు ఓవరాల్గా మన ఇయర్ ఇది టార్గెట్, బట్ ప్రజెంట్ అయితే ఏదైతే ఇది ఉందో ఇది మనకి రిజెక్ట్ అయ్యింది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ నుంచి. ఓకేనా, అందుకే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ ఉంటాం వీక్ అయితే. కానీ ఒకవేళ మనకి ఓవరాల్గా డైరెక్షన్కి వెళ్ళాలనుకుంది మార్కెట్ అనుకోండి, అప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది డైలీ ప్రొఫైల్. ఓకేనా, డైలీ ప్రొఫైల్ కాదు వీక్లీ ప్రొఫైల్ కన్ఫర్మ్ చేస్తే మీరు అప్పుడు పైకి వెళ్తారు. లేదు మార్కెట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నుంచి సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటారు. సో ఈ వీక్ గోల్డ్ మాత్రం కొంచెం చూసుకుని చేసుకోండి. ఓకేనా, న్యూసెస్ కూడా బాగానే ఉన్నాయి ఈ వీక్ అయితే. సో ఇది మొన్న లైవ్లో చెప్పాను కదా, ఏం లేదు నార్మల్ మనం ఇది కూడా మనం యూఎస్డి జేపీవై. ఓకేనా, యూఎస్డి జేపీవై గురించి ఫస్ట్ వీక్లో ఏముంది చెప్తాను. సో వీక్ పరంగా చూసుకుంటే మనం బులిష్ ఉన్నాం. ఓకేనా, కానీ ఇక్కడ కూడా సేమ్ గోల్డ్లోనే వాల్యూమ్ వీక్లీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకేనా, మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇది బై సైడ్ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రొఫైల్ వీక్లీ ప్రొఫైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనకి మార్కెట్ ఒకవేళ ఇక్కడ హంట్ చేసి ఇక్కడ నుంచి వీక్లీ ప్రొఫైల్ క్రియేట్ చేసిందా, మన డ్రాన్ లిక్విడిటీ వీక్లీ డ్రాన్ లిక్విడిటీ ఇదనమాట. లేదు అలా కాకుండా ఫస్ట్ కిందకు వచ్చి ఈరోజు మండే మనం ఎక్స్పెక్ట్ చేసి మండే కిందకు వచ్చి మీకు ట్యూస్డే ఆర్ మండే ఈరోజు లో ఆఫ్ ద డే ఫామ్ చేసి మీకు ఇక్కడ నుంచి 1 అవర్లో స్ట్రక్చర్ షిఫ్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ అది ఇక్కడ నుంచి బై సైడే మళ్ళీ ఉండొచ్చు. ఓకేనా, సో అందుకే మీరు ఎప్పుడు ఏదైతే ఈ వీక్ ఉంది చూసారా, ఇది కూడా బ్రేక్ చేస్తుంది కదా. సో మనం ఇక్కడ నుంచి బయింగ్ ఉన్నాం, ఇక్కడ నుంచి సెల్లింగ్, ఎందుకంటే రిజెక్ట్ అయింది కాబట్టి. సో ఈరోజు ఇది ఏదైతే యూఎస్డి జేపీ ఉందో ఇది మనకి వీక్లీ ప్రొఫైల్ ఏం క్రియేట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఓకేనా, సో యాజ్ పర్ డే పరంగా ఈరోజు చూసుకుంటే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఫ్రైడే మనం చెప్పుకున్నాం. సో ఈ లిక్విడిటీ తీసుకుంటుంది అని ఆ రోజు వీడియోలో చెప్పాను నేను. ఒకసారి కావాలంటే వీడియోలు చూడండి. ఓకేనా, ఎందుకు చెప్పాను అక్కడ రీజన్స్ కూడా చెప్పాను కదా. ఈ లిక్విడిటీ హంట్ చేసింది కదా ఇప్పుడు. సో ఈ లిక్విడిటీ ఇది మొత్తం హంట్ చేసి పైన క్లోజ్ వచ్చింది కాబట్టి మన డ్రాన్ లిక్విడిటీ ఫస్ట్ ఇది. ఓకేనా, మన డ్రాన్ లిక్విడిటీ ఇది. సో యాజ్ పర్ డే పరంగా చూసుకుంటే మన సెకండ్ డ్రాన్ లిక్విడిటీ ఇది అనమాట. ఓకేనా, సో ఇది మన సెకండ్ డ్రాన్ లిక్విడిటీ. ఇప్పుడు ఇది హంట్ చేసి మనకు ఒకవేళ రివర్సల్ ఫామ్ చేస్తే మనం సెల్ సైడ్ ఉంటాం. లేదు ఇక్కడ నుంచి మన కన్ఫర్మేషన్ పైకి వెళ్ళింది అనుకోండి, ఇది బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ నుంచి బై సైడ్ ఉంటాం. ఓకేనా, సో మీకు వీక్లీ ప్రొఫైల్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు డే పరంగా అయితే మీరు బుల్లిష్ ఉండొచ్చు. ఓకే, ప్రొఫైల్ ఇక్కడ లర్నర్సెస్ని ఏం చేస్తుంది ఏంటని చూసుకుని మన డ్రాన్ లిక్విడ్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంది కదా. సో ఒకసారి క్లారిటీగా ప్రొఫైల్ చూసుకొని మీరు మళ్ళీ ఈ హైని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది మన డ్రాన్ లిక్విడిటీ. లేదు ఇక్కడ నుంచి లర్నర్సెస్ని ఇక్కడ హంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది డ్రాన్ లిక్విడిటీ తీసుకుంటాం. సో ప్రతిదీ కూడా మీరు క్లారిటీగా సెషన్స్ ఏం చేస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేయండి. ఎక్కడ లిక్విడ్ తీసుకున్నాయా ఏం చేస్తున్నాయని చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ యూరో యూఎస్డి. సో యూరో యూఎస్డి అయితే యూరో యూఎస్డి బై సైడ్. ఓకేనా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీక్లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, ఏదైతే ఈ లిక్విడ్ మొత్తం ఉంది కదా, ఈ లిక్విడ్ పూల్ మొత్తం హంట్ చేస్తుంది. సో వీక్లీ, సో ఈ వీక్ కూడా హంట్ చేసుకుని మీకు మార్కెట్ పైన క్లోజ్ వచ్చింది కాబట్టి ఈ వీక్ మనం బులిష్లో ఉన్నామని చెప్పుకున్నాం లాస్ట్ వీక్. సో ఈ లిక్విడిటీ హంట్ చేసింది కదా. సో ఈ వీక్ అయితే మనం మళ్ళీ కూడా బులిష్గా ఉన్నాం, ఎందుకంటే ఈ లిక్విడిటీ పైన క్లోజ్ వచ్చింది. ఇంక ఈ లిక్విడిటీస్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ డ్రాన్ లిక్విడిటీ వీక్లీ పరంగా అయితే ఇదే అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఓకే, సో ఇది 50% మొత్తం బాడీలో ఎక్కడి నుంచి కానీ ఈ 0.5 లెవెల్ నుంచి కానీ మనకి ఇప్పుడు మనం లో ఆఫ్ ద వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో అదే మనం మాట్లాడుకో ఇక్కడ ఐఆర్ఎల్ ఉంది చూసారా. సో మనకి ఏదైతే 0.5 లెవెల్ వీక్లీ క్యాండిల్లో 0.5 లెవెల్ ఉందో అదే డే టైం ఫ్రేమ్లో మనకు ఒక అదే ప్లేస్లో ఐఆర్ఎల్ ఉంది. సో ఇక్కడ నుంచే మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే లో ఆఫ్ ద వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం బులిష్లో ఉన్నాం కదా. సో ఇది నేను క్లాసిక్ ఎక్స్పెన్షన్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది అది ఇక్కడ నుంచి క్లాసిక్ ఎక్స్పెన్షన్ వీక్ అయ్యి
ఏదైతే ఈ లిక్విడ్ అంతా ఉంది కదా ఇదంతా కూడా హంట్ చేస్తుంది మార్కెట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేనైతే క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నుంచి బుల్లిషే ఉన్నాం ప్రజెంట్. ఏదైతే డే పరంగా కూడా మనకు బుల్లిషే ఉంది. ఈ ఐఆర్ఎల్ హంట్ చేయలేదు లాస్ట్గా మనం మీట్లో చెప్పుకున్నాం కదా. సో ఏదైతే ఈ ఐఆర్ఎల్ ఉందో ఈ ఐఆర్ఎల్ హంట్ చేశాక ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బుల్లిష్లో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. అంటే ఇప్పుడు ఓపెన్ లో హై క్లోజ్ కావాలి మనకి. ఓకేనా. సో అదే క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోతే మీకు ఇక్కడ నుంచి మీరు బులిష్ ఉండొచ్చు. ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్ మీరు జీబీపీ యూఎస్డి. ఓకే. ఫస్ట్ కెమెరా వీడియో కదా కొంచెం కొత్తగా ఉంటుంది. సో తర్వాత అలవాటు అవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు జీబీపీ యూఎస్డి. ఓకే. జీబీపీ యూఎస్డి చూసుకుంటే ప్రీవియస్గా మనం వీక్లీ పరంగా ఫస్ట్ వీక్ చూద్దాం. ఓకే. మనకి ఏదైతే వీక్ ఉంది కదా వీక్లీలో ఇది ఒక ఐఆర్ఎల్. ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రజెంట్ వీక్ ఏం చేసింది మార్కెట్. ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో ఆ లిక్విడ్ తీసుకొని క్లోజ్ ఇచ్చింది మార్కెట్. ఓకేనా. సో మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సెల్లింగ్ అనమాట. ఓకేనా. ఎక్కడ వరకు ఏదైతే ఇది ఉంది కదా ఇది మన డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా. ఇది మన డ్రాన్ లిక్విడిటీ వీక్ పరంగా ఐఆర్ఎల్లో హంట్ చేసింది. సో ఓవరాల్గా అయితే డ్రాన్ లిక్విడిటీ మళ్ళీ స్వింగే. ఓకేనా. సో ఇప్పుడు డే పరంగా చూసుకుంటే ఐఆర్ఎల్ హంట్ చేసింది కదా. చూడండి ఇక్కడ ఐఆర్ఎల్ హంట్ చేసింది కాబట్టి మన టార్గెట్ ఈఆర్ఎల్. సో ఈఆర్ఎల్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఐఆర్ఎల్. సో ఇక్కడ ఐఆర్ఎల్ లేదు కాబట్టి మళ్ళీ ఈఆర్ఎల్ఏ. ఏదైతే ఈ పాయింట్ ఉందో మళ్ళీ ఇదే అనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఎలాగా మన డైరెక్షన్ కూడా మన డ్రాన్ లిక్విడిటీ కూడా వీక్లీ డ్రాన్ లిక్విడిటీ ఇదే. ఓకేనా. సో మన డ్రాన్ లిక్విడిటీ ఇది. సో మన డైరెక్షన్ కూడా డౌన్ సైడే. జీబీపీ యూఎస్డి మనం మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ ఈ డ్రాన్ లిక్విడ్ నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బ్రేక్ ఇస్తే సో ఇది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. అది జీబీపీ యూఎస్డి. సో ఈ జీబీపీ యూఎస్డి అయితే మన డైరెక్షన్ అయితే డౌన్ సైడే. ఓకే. నెక్స్ట్ ఎంఎన్క్యూ బులిష్ ఆల్రెడీ క్లియర్గా కన్ఫర్మేషన్ అయిపోయింది కదా. ఇకనే డిలీట్ చేస్తున్నాం. ఓకే. సో ఇది ఒక అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఏదైతే అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఉందో అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ దగ్గర లాస్ట్ వీక్ రిజెక్ట్ అయింది, మనం బుల్లిష్ ఉంటున్నాం అని చెప్పుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఏం చేసింది లాస్ట్ వీక్ ఏదైతే ఈ బ్లాక్ ఉంది కదా ఈ బ్లాక్ వెళ్ళి మనకి ఇక్కడ మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేసింది. సో అప్పుడు మనం ఏం చేసాం ఈ వీక్ మొత్తం ఎక్కడ సెల్లింగ్లో ఉన్నాం మనం ఈ రెండు కూడా. సో అదే జరిగింది అక్కడ లాస్ట్ 2 డేస్లో. కానీ ఇప్పుడు ఏం చేసింది మార్కెట్ ఏదైతే ప్రీవియస్ వీక్ ఉందో ఆ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ ఉంది కదా సో లిక్విడిటీ ఇక్కడ తీసుకుంది మార్కెట్. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ మనం ఇక్కడ నుంచి బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీకే మనం బులిష్లో ఉన్నాం కానీ ఇక్కడ మిడ్ వీక్ రివర్సల్ ఫామ్ చేసింది కాబట్టి మనం ఇక్కడ నుంచి మరి ఇంకా సెల్ సైడ్కి వెళ్ళాం అనమాట లాస్ట్ వీక్. సో ఈ వీక్ మొత్తం హంట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం డ్రాన్ లిక్విడిటీ వీక్ పరంగా చూసుకుంటే ఇది మన డ్రాన్ లిక్విడిటీ. ఓకేనా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ఎంఎన్క్యూ ఆల్ టైమ్ హైక్ మళ్ళీ వెళ్ళిపోద్ది. ఓకేనా. సో ఇది డ్రాన్ లిక్విడిటీ మార్కెట్ ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్ ఫస్ట్ డౌన్కి వచ్చి మన లండన్ రివర్సల్ ఫామ్ చేసిన లేదంటే రేపైనా మన లో ఆఫ్ ద వీక్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ అయిపోతే క్లాసిక్ ఎక్స్పెన్షన్ వీక్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిడ్ వీక్ రివర్సల్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి అయితే మనం బుల్లిష్లోనే ఉంటాం. ఓకేనా. ఈరోజు డే పరంగా చూసుకున్నా కూడా మనం ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకొని పైన క్లోజ్ ఇచ్చాం. సో ఇదంతా లిక్విడిటీ తీసుకున్నాం వీక్ లిక్విడిటీ మొత్తం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి బుల్లిష్గా ఉంటున్నాం. ఓకేనా. సో అది ఎంఎన్క్యూ
అంతా అయిపోయింది. గోల్డ్ గురించి ఆల్రెడీ అయిపోయింది కదా. సో అదనమాట. ఇంకేమైనా ఉంటే నాకు పెయిర్స్ ఇంకేమైనా ఎనాలిసిస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీడియో ఓకేనా కాదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే చేసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ కెమెరా వీడియో కాబట్టి నాకు కొత్తే. ఇక నుంచి చేస్తాను మంచి మంచిగా, ఓకేనా. సో ఇంకంతే. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లోజ్ చేస్తాను.